హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి. ఉద్యోగులకు పెన్షన్లకు ఇది ఒక సూపర్ గుడ్ న్యూస్గా అయితే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ యొక్క ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఈ ప్రకటన అయితే చేశారండి. ఏపీలో విభజన హామీలను అమలు చేయడానికి కట్టుబడి ఉన్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్లో అయితే ప్రకటించడం జరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏపీ రాజధాని నిర్మాణానికి 15,000 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లయితే చెప్పారు. భవిష్యత్తులో మరిన్ని నిధులు కూడా కేటాయిస్తామని అయితే చెప్పారండి. ఇక ఉద్యోగ పెన్షన్లకు 8వ వేతన సంఘం ఏర్పాటు కోసం అయితే ఎదురు చూస్తున్నారు. కొత్త పే కమిషన్ ఏర్పాటు అయినట్లయితే ఉద్యోగులకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే ఉంటుందని, ప్రభుత్వం వద్ద ప్రతిపాదనలు కూడా చేరాయని, బేసిక్ పే అలవెన్స్లు, పెన్షన్ వంటి ఇతర బెనిఫిట్స్ కూడా సవరించాలని కోరుతూ పలు స్టాక్ కమిటీలు కూడా 8వ వేతన సంఘం ఏర్పాటు చేయాలని చెప్పి ప్రతిపాదనలు పంపించారని, దీనిపైన త్వరలోనే ప్రకటన అధికారికంగా ఉంటుందని చెప్పి స్పష్టం చేయడం అయితే జరిగిందండి. మొత్తానికి ఇది కనుక 8వ వేతన సంఘం కనుక వచ్చినట్లయితే ఉద్యోగ పెన్షన్లకు భారీగా జీతభత్యాలు అన్నీ కూడా అలవెన్స్లు పెరుగుతాయి. గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు. తొందరలోనే రానుంది. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.